హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈసారి లాంగ్ వీడియో అస్సలు చాలా డేస్ అయింది పోస్ట్ చేయక అని చూస్తున్నారా? అవునండి, కొంచెం లిటిల్ బిట్ బిజీ ఉండడం వల్ల పోస్ట్ చేయలేదు. సో ఫైనల్గా రాఖీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రాఖీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నారు అనేది ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి నాకు ఇద్దరు అన్నయ్యలు, మా ఇద్దరు అన్నయ్యలకి ఇక్కడ రాఖీ కట్టేస్తున్నాను. తినొచ్చేసి మా పెద్ద అన్నయ్య, మా పెద్ద అన్నయ్య కట్టేశాక మా చిన్న అన్నయ్య కూడా కట్టేశాను. పక్కన ఎవరని చూస్తున్నారా? మా మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. ప్రతి ఇయర్ ఏంటి అంటే మా అమ్మ వెళ్ళి కడుతుంది. ఈసారి ఏంటంటే మా మామయ్య ఇంటికి వచ్చారు, సో మా అమ్మ ఇక్కడే కట్టేసింది అనమాట. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకని కాదు, ఎవరికైనా ప్రతి ఆడపిల్లకైనా కూడా రాఖీ సెలబ్రేషన్స్ అంటే మెయిన్ పుట్టింటికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి, అన్న వాళ్ళకి రాఖీ కడితే హ్యాపీనెస్సే వేరుంటుంది. చూసారుగా, ఇక్కడ మా మామయ్యకి కూడా మా అమ్మ రాఖీ కట్టేస్తుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మా అమ్మ వచ్చేసి. చూస్తున్నారుగా మా అమ్మ ఫేస్ ఎంత హ్యాపీగా కనిపిస్తుందో. ఈవెన్ ప్రతి ఆడపిల్లకి తన అన్నకి రాఖీ కడితేనే అదొక స్పెషల్ హ్యాపీనెస్ అండి. ఈవెన్ చెల్లెలకి అలా అంటే అలానే ఉంటుంది. ఈవెన్ అన్నయ్య వాళ్ళకి కూడా అలా, అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కూడా సిబ్లింగ్స్ ఆ రిలేషనే వేరు. తర్వాత ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి కూడా మా వదిన రాఖీ కట్టేస్తుంది. తిని వచ్చేసి మా పెద్ద వదిన. నేను ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ హస్బెండ్స్ అండి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్. వీళ్ళిద్దరూ నాకు అన్నయ్య వరుస అవుతారు కాబట్టి మా అన్నయ్య వాళ్ళకు కూడా ప్రతి ఇయర్ కడతాను. సో ఈసారి కూడా కట్టాను. వీళ్ళు వచ్చేసి మా ఇద్దరు ఆడపడుచులండి. మా పెద్ద ఆడపడుచు ఇక్కడ రాఖీ కట్టేస్తుంది మా హస్బెండ్కి. సో ఇక్కడ ఫోటో దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసి చిన్న ఫోటో సెషన్ అండి. ఫొటోస్ లేకుండా రాఖీ ఫుల్ఫిల్ అవ్వదని నా ఒపీనియన్. ఈవెన్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఏంటంటే ఒక చిన్న మెమొరీ అండి అది. అది తీసుకోవడం వల్ల ఏంటి అంటే అది హ్యాపీనెస్. ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు పిల్లలు. అండ్ ఇక్కడ మా పెద్ద వదిన వచ్చేసి మా బుడ్డోడి కూడా ఫైనల్గా రాఖీ కట్టేసిందండి. సో ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అండి చాలా హ్యాపీగా ముగిశాయి. అండ్ మీరు కూడా ఒకసారి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఇలానే చేసుకుంటారనేది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.